హాయ్ అండి. నేను డాక్టర్ రుద్రభట్ల రఘువంశీ, పీడియాట్రిషియన్, అవని చిల్డ్రన్స్ హాస్పిటల్. సో, యాక్చువల్లీ ఇవాళ రేపు బయట టెంపరేచర్స్ చాలా పడిపోయినాయండి. చాలామంది పిల్లలకి దగ్గు, జలుబులు వస్తున్నాయి. సో, ఇవాళ నా ఓపీడీలో ఒక 9 మంత్స్ పాపని పట్టుకొని వచ్చేసి వాళ్ళ మదర్ అంటది, 9 మంత్స్ పాపకి దగ్గు, జలుబు వస్తే నెబులైజేషన్ పెట్టాను కానీ తగ్గట్లేదు సార్ అనేసి అడుగుతుండే. సో, నేను అడిగాను యాక్చువల్‌గా 9 మంత్స్ పాపకి మామూలుగా జలుబు ఉంటే ఎందుకని నెబులైజేషన్ పెట్టారు అది అంటే, లాస్ట్ టైం వాళ్ళ పెద్ద పాపకి దగ్గు జలుబు ఉంటే నెబులైజేషన్ పెట్టాను దాకా ఈసారి వాళ్ళకి కూడా పెట్టాము, చిన్న బాబుకి కూడా పెట్టాము, అయినా కూడా తగ్గట్లేదు అనేసి. సో నిజంగా కామన్ కోల్డ్కి నెబులైజేషన్ ప్రతిసారి వాడాలా? నెబులైజేషన్ అసలు నిజంగా అవసరమా అంటే లేదండి, అసలు అవసరమే లేదు. ఎందుకంటే కామన్ కోల్డ్ ఏదైతే ఉంటుందో దానికి ప్రతి దానికి నెబులైజేషన్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. నెబులైజేషన్ అనేది ఒక డ్రగ్ డెలివరీ సిస్టమ్. మనం యాక్చువల్గా ఏవైతే నెబులైజేషన్లో మందులు పోస్తామో అవి డైరెక్ట్ ఏరోజాల్స్ రూపంలో మన ఊపిరితిత్తులోకి వెళ్ళేసి ఊపిరితిత్తుల్లో యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ప్రతి దానికి కూడా ప్రతి దగ్గు జలుబుకి మనం మందు ఊపిరితిత్తుల వరకు పంపించేసి దాన్ని పనిచేపించాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో మామూలుగా కామన్ కోల్డ్కి మనం దగ్గు జలుబు సిరప్స్ ఇచ్చేసో లేకపోతే సెలిన్ యాసిడ్ డ్రాప్స్ ఇచ్చేసి దాన్ని తగ్గించవచ్చు. సో మీ బిడ్డకి బాగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది ఉంది, బాగా దగ్గుంది అంటే మాత్రం దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఆయన స్టెత్ పెట్టి ఒకళ్ళ ఊపిరితిత్తుల్లో బాగా నంజుంది, లేకపోతే న్యూమోనియానో లేకపోతే ఆస్తమా అనేసి లేకపోతే ఏదో ఒక డయాగ్నోస్ చేసేసి ఆయన చెప్తే మాత్రమే నెబులైజేషన్ అనేది వాడండి. ఎందుకంటే అక్కర్లేని మందు ఎప్పుడైనా కూడా సైడ్ ఎఫెక్ట్స్కి దారితీస్తుంది. థ్యాంక్ యూ.